ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ నెల రోజులు గడిచిన తర్వాత ఈ ముగ్గురు కలిసి ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఎన్నికలైన తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూసుకుంటే రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆ విడుదల సమయంలో అన్ని తప్పుడు అంకెలు అసత్యాల్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేశాడు కాబట్టి మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేం, ఊరికే పదవులు అనుభవిస్తామని ప్రతిదీ అమరావతి మీద ఒకరోజు, కరెంటు మీద ఒకరోజు, మైన్స్ మీద ఒకరోజు, ఇట్లా రకరకాల దేనో దాని మీద ఒకరోజు ఒక్కొక్కటి రేపో ఎల్లుండో ఆర్థిక వ్యవస్థ మీద ఇస్తారంట. ఏది చేసినా ఏముంది, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది 4 లక్షల పైచీలకు 4 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఇందులో దాచిందేముంది, నోటికి వచ్చినట్టు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అయిపోయిందని చెప్పని, శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా ఎలా తీరుస్తావు, అసలు ఎలా ఇస్తావు అని చెప్పని అడిగితే నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు, అబ్బే మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేమండి, ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. 2019 మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు, ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ, గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని. అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు, మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి, వీడికి అప్పు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉండడా, మొత్తం ఎక్కడ దొరకాలి అన్ని మేమే తొప్పుకొచ్చేసాం, అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పిచ్చేవాడు కూడా ఎవడు లేడని చెప్పిన ఆయన చెప్తాడు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పిరే. చెప్పండి సార్, వినిపిస్తుంది. దీనికి సంబంధించి పారిశుద్ధ కార్మికులు ఎక్కువ మంది అవసరం అవుతుంది. ఇప్పటికే పారిశుద్ధ కార్మికులకు చాలా నెలలుగా వాళ్ళకు జీతాలు, కాబట్టి దీన్ని ఎట్లా అధిగమిస్తారు, దీనికి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ అంటే ఈ ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ని వాళ్ళకి జనరేట్ అయ్యేలాగా ఏదో ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే అందుకని దాని ఇవన్నీ మాకు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉన్నాయి. లార్జ్ స్కేల్లో ఒక చిన్న గ్రామాల్లో చేశారు, ఇప్పుడు దాకా ఒక 2-3 జూపూడి లాంటి గ్రామాలు 2-3 గ్రామాల్లో చేశారు. ఇప్పుడు మీరు అడిగే వాటి అన్నిటికీ ఈ ఏమేమి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ, అందుకని దట్స్ వై వి సెడ్ పైలట్ ప్రాజెక్ట్, అసలు ఏమేమి వస్తాయి అనేది ముందు మాకు అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం సార్. అంటే ఎవరైనా ఔత్సాహికులు కనుకుంటే అని చెప్పినాను. ఇప్పటికీ పంచాయతీలు 2019 వరకు ఇచ్చినటువంటి 3 చక్రాల వాహనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. వాటిని కనీసం ఇప్పుడన్నా సరే బయట తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాటిని చేయడానికి నిధులు కూడా పంచాయతీలో లేనటువంటి పరిస్థితి. శానిటేషన్కి వాస్తవంగా పంచాయతీలో నిధులు లేవు. వాటిపై అంటే బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవు పంచాయతీలు. ఇట్స్ అంటే మేమేమనుకున్నా అంటే దేర్ లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి ఛాలెంజ్ ఉంటేనే కదా ఎదుగుతాడు. సో వీఆర్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ నోట్, విల్ సీ హౌ ఇట్ వి టేక్ ఇట్ ఫార్వర్డ్. పంచాయతీలకి నిధులు అంటే మెయిన్ ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీల్లో నిధులు ఎలా కావాలంటే శ్రీనివాసన్ గారు కాకుండా చాలామంది ఔత్సాహిక రైతాంగం చాలామంది వచ్చి పంచాయతీలకి నిధులు ఏంటి అనేది నేను ఒకసారి సజెషన్ అడిగితే కొంతమంది ఒక కొబ్బరి చెట్టు ఎంత సార్ అది హౌ మచ్ కోకోనట్ ట్రీ వుడ్ yield ఇన్కమ్ ఫర్ ఈచ్ పంచాయత్?
You can say it from there. Actually, in this liquid resource management, we are planning to plant coconut trees for every 30 feet in the roadsides where there is no electric line, telephone lines, and also there enough soil in the roadside. Through that, for example, 5,000 coconut trees if you are planting in the roadsides of the Gram Panchayat, where these coconut trees require only the grey water which is coming in the wastewater drainage. That's enough. 8 years, normal coconut trees, whatever we do in Tamil Nadu, 8 years, T into D, tall into dwarf. That 8 years it start yielding. That means from today, 8 years onwards, they'll get minimum 1 crore rupees as a auction of the coconut trees directly. So that, because I traveled all over India, I know that North India, the tender coconut is great demand. There, they never grow there. So we have to send a lot of tender coconut. So that's how village Panchayat will get the support. థ్యాంక్ యూ సార్ నో చెప్తానండి ఫస్ట్ బేసిక్గా పంచాయత్స్కి డబ్బులు లేవు. ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాన్స్టెంట్గా ఇది మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కానీ ఇవన్నీ చూస్తే మీకు గాంధీ గారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్దాలు ఆయన పెట్టుకునే కళ్ళద్దాలు కనిపిస్తాయి. ఇదేంటంటే ఇది గాంధీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు, పంచాయతీలని నిర్వీర్యం చేశాం. కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు, మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు, కానీ పంచాయతీలని సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. స్వయం సమృద్ధి పంచాయతీల మీదే మా దృష్టి ఉంది. దాంట్లో భాగంగానే ఈ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం.